హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది స్టూడెంట్ అండ్ మిస్టర్ హెన్రీ. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే మన కథలో హీరోని చదువుకుందాం అని చెప్పేసి ప్యారిస్ వస్తుంది. వచ్చిన తర్వాత తన రూమ్ రెంట్ కోసం చెప్పి వెతుకుతున్నప్పుడు సడన్ గా ఒక పెద్ద ఇల్లు దొరుకుతుంది. ఆయన పేరే హెన్రీ అన్నమాట. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటాడంటే, నువ్వు నాకు రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, కాకపోతే నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలని చెప్పి అడుగుతాడు. అసలు తను ఏం అడిగాడు, తను చేసిందే లేదనేది ఈ సినిమా కథ. సినిమా చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ హెన్రీ అని ఒక పెద్ద ఆయన చూపిస్తారు. ఆయనకి 70 సంవత్సరాలు ఉంటాయి. అంతేకాకుండా ఆయన భార్య రీసెంట్ గా చనిపోయింది. దాంతో ఆయన ఒంటరివాడైపోయాడు. కాకపోతే హెన్రీకి పౌల్ అనే కొడుకుంటాడు. కానీ తన కొడుకు తనకు చెప్పకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాకుండా పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలైనా కూడా తన కొడుకు పిల్లలు లేరని చెప్పేసి ఈ హెన్రీ అనే పెద్దానికి తన కొడుకు మీద కోపంగా ఉంటుంది. అందుకనే తన కొడుకుతో మాట్లాడు. కాకపోతే హెన్రీ వాళ్ళ కొడుకు పౌల్ మాత్రం వాళ్ళ నాన్నని ఎంతో ఇష్టపడుతూ ఉంటాడు. అంతేకాకుండా వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్పేసి వాళ్ళ నాన్న ఒంటరిగా ఉంటున్నాడని తానేం చేస్తాడంటే, ఇప్పుడు వాళ్ళ నాన్న ఉండే ఇల్లు పెద్దదన్నమాట. అంతేకాకుండా ప్యారిస్ లో ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఇల్లు రెంట్ కోసం తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ నాన్న పక్క గది రెంట్ కి ఇస్తే ఆ రూమ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ నాన్నను కూడా చూసుకుంటారని చెప్పేసి రూమ్ రెంట్ కి ఇవ్వమని చెప్పేసి ఊరంతా పోస్టర్లు అంటిస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ డ్రైవింగ్ టెస్ట్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత 5వ సారి డ్రైవింగ్ టెస్ట్ లో కూడా తాను ఫెయిల్ అయిపోతుంది. ఇంటికి వచ్చి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, ఈ డ్రైవింగ్ టెస్ట్లు చదువులు నీకేం సెట్ అవ్వవు గానీ చక్కగా మన షాప్ లో పని చేసుకోమని చెప్పడంతో హీరోయిన్ కి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే హీరోయిన్ ఎన్ని పరీక్షలు రాసినా ఫెయిల్ అవుతూ ఉంటుంది. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, నేను ప్యారిస్ వెళ్లి బాగా చదువుకుంటానని చెప్పేసి వాళ్ళ నాన్నను ఒప్పించి చదువుకోవడానికి ప్యారిస్ వస్తుంది. వచ్చిన తర్వాత ఫస్ట్ రూమ్ రెంట్ కి తీసుకుందాం అని చెప్పేసి డైరెక్ట్ గా హెన్రీ వాళ్ళ ఇంటికి వచ్చి డోర్ కొడితే ఆయన డోర్ తీస్తాడు. రూమ్ రెంట్ కావాలని చెప్పడంతో సరే షూస్ బయట విప్పేసి వచ్చి చూసుకొని చెప్పడంతో హీరోయిన్ కూడా ప్రాపర్ గా చూసుకుంటుంది. ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది. బెడ్రూమ్ ఉంటుంది, సపరేట్ బాత్రూమ్ ఉంటుంది. ఇంత తక్కువ ధరకు అసలు రూమ్ ఎక్కడ దొరకదని చెప్పేసి ఈ రూమ్ నాకు నచ్చిందని నేను చెప్పడంతో ఆయన ఏమంటాడంటే, సరే ముందు ఈ ఫామ్ ఫిల్ చేయని చెప్పేసి ఒక ఫామ్ ఇస్తాడు. అందులో ఏముంటుందంటే, మందు అలవాటు ఉందా, సిగరెట్ అలవాటు ఉందా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేసి చాలా క్వశ్చన్లు ఉంటాయి. వాటికి ఎస్ ఆర్ నో అని చెప్పేసి హీరోయిన్ టిక్ చేస్తే కొన్ని రోజుల తర్వాత నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పేసి ఆయన అంటాడు. ఎందుకంటే ప్యారిస్ లో రూములు తక్కువ రేటుగా రెంట్కి వస్తానంటే భయంకరమైన కాంపిటీషన్ ఉంటుందన్నమాట. అందుకని అలా చేశాడు. దాంతో హీరోయిన్ కూడా సర్లే అని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే చాలా మంది జనం వెయిట్ చేస్తూ ఉంటారు ఆ రూమ్ చూడటానికి. ఓహో మొత్తానికి ఇల్లు మనకు వచ్చినట్లే అని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక 4-5 రూములు చూసుకుని తిరిగి ఊరు వెళ్ళిపోతుంది. ఎందుకంటే రూమ్ దొరికిన తర్వాతే కదా అక్కడికి వచ్చి చదువుకునేది. సర్లే అని చెప్పేసి హీరోయిన్ ఊరు వెళ్ళిన తర్వాత సడన్ గా హీరోయిన్ కి హెన్రీ ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి, అమ్మా నీకు రూమ్ రెంట్కి ఇద్దాం ఫిక్స్ అయ్యానని చెప్పడంతో, సార్ ఒక క్వశ్చన్ అడుగుతాను ఏమనుకోరుగా అని చెప్పంటుంది. చెప్పమ్మా అని చెప్పడంతో, నాకే ఇవ్వడానికి రూమ్ రెంట్ కారణం ఏంటి సార్ అని చెప్పడంతో, ఏముందమ్మా వచ్చిన వాళ్ళందరి పేర్లు రాసి ఒక డబ్బాలో వేసాను, ఓ చిట్టి తీస్తే నీ పేరు వచ్చిందని చెప్పడంతో హీరోయిన్ ఎగిరి కంతేస్తుంది. ఆ మరుసటి రోజు ప్యారిస్ వచ్చేసి హెన్రీ వాళ్ళ ఇంట్లో రెంట్ దిగుతుంది. కానీ హెన్రీ ఏమంటాడంటే, సరే అమ్మా రూమ్ లో రెంట్ కి దిగావు, మరి అడ్వాన్స్ ఏదని చెప్పి అడగడంతో, అడ్వాన్సా అదేంటని నేను చెప్పి అంటాడు. చూడమ్మా ఆ రోజు నేను నీకు పేపర్లు ఇచ్చా కదా, ఆ పేపర్లో అడ్వాన్స్ గురించి కూడా రాసే కదమ్మా అని చెప్పడంతో, సార్ నేను దాన్ని చూడలేదు సార్ అని చెప్పేసి అంటుంది. మరి డబ్బులు కట్టంటే డబ్బులు కూడా లేవు సార్ అని చెప్పి అంటుంది. కాసేపు ఆ పెద్ద ఆలోచించి, సరే నువ్వు డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదు, కానీ నా కోసం పని చేస్తావని చెప్పి అంటంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది. వెంటనే పెద్ద మీద బరెస్ట్ అయిపోయి, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానని చెప్పేసి అంటుంది. దాంతో ఆ పెద్ద ఏమంటాడంటే, ఓసే బుర్ర తక్కువదానా, నేనేమంటున్నా నువ్వేమనుకుంటున్నావు, నేను చెప్పేది పూర్తిగా అని చెప్పేసి అప్పుడు పెద్ద ఆయన చెప్తాడు అనమాట. ఆయన ఏం చెప్తాడంటే, నాకు ఒక కొడుకున్నాడు కదా, వాడు ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ అమ్మాయి బుర్ర తక్కువది, అంతేకాకుండా చదువు కూడా సరిగ్గా చదవదు, ఎన్ని ఎగ్జామ్లు రాసినా ఫెయిల్ అవుతూనే ఉంటుంది. నా బాధ ఏంటంటే ఇప్పుడు కూడా వాళ్ళకి పిల్లలు లేరు. రేపొద్దున వాళ్ళకి పిల్లలు పుట్టినా సరే వీళ్ళలాగే ఐక్యూ లెవెల్ తక్కువ ఉండి పుడతారు. అలా తక్కువ ఉండి పుట్టే మనవాళ్ళు మనవరాలు నాకు అవసరం లేదు. కాబట్టి నువ్వు గనక నా కోసం నా కొడుకుని నా కోడల్ని విడదీసావనుకో, అసలు నువ్వు నాకు రెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అడ్వాన్స్ కట్టాల్సిన అవసరం లేదని చెప్పడంతో హీరోయిన్ కి ఆలోచన మొదలవుతుంది. ఈడేంటి ఎంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడని చెప్పేసి. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, సరే విడదీస్తాను గానీ నాకు 6 నెలలు టైం కావాలని చెప్పడంతో ఆ పెద్దని కూడా చేసేదేమో లేక సరే తీసుకో అని చెప్పంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఏంటి ఇప్పుడు రెంట్ సెట్ అయిపోయింది, రెంట్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ సర్వే అవడానికి ఎంతో కొంత డబ్బులు సంపాదించాలి కదా, అందుకని పక్కన ఉన్న రెస్టారెంట్ లో పార్ట్ టైం జాబ్ చూసుకొని అక్కడ పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హెన్రీ వాళ్ళ ఇంటికి తన కొడుకు పౌల్ వస్తాడు. వెళ్లి హీరోయిన్ డోర్ తీస్తుంది. పౌల్ హీరోయిన్ ని చూసి హాయ్ అంటాడు. అంతేకాకుండా హీరోయిన్ తో ఒక విషయం చెప్తాడు. చూడండి, మీకు నేను రూమ్ తక్కువ రెంట్కి ఎందుకు ఇచ్చానంటే మీరు మా నాన్నను బాగా చూసుకుంటారని, అంతేకాకుండా మా నాన్నకి సాయంత్రం కొంచెం టాబ్లెట్లు ఇచ్చి హెల్ప్ చేయండి అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కాకపోతే
తర్వాత హీరోయిన్ ఏమో ఎంత క్లోజ్ గా మాట్లాడదాం చూసినా మనోడు మాత్రం టాపిక్లు కట్ చేస్తూ అలా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి ఎలా బాబీని పడేసేదని చెప్పేసి తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి హెన్రీ వస్తాడనమాట. వచ్చిన తర్వాత పౌలు వాళ్ళ నాన్నతో ఏమంటాడంటే నెక్స్ట్ వీక్ మా ఇంటికి సరదాగా రావచ్చు కదా నాన్న, ఓ పార్టీ ఉందని చెప్పి అంటంతో నాకు నీ భార్య నచ్చదు, నేను రానని చెప్పేసి అంటాడు. దాంతో పౌలు ఏమంటాడంటే సరే నువ్వు రా, మాకు నేనే నా భార్యను తీసుకొని నెక్స్ట్ వీక్ వస్తా అని చెప్పి అంటంతో అలాంటిది ఏం అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటంతో పౌలు కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ పొద్దునేమో చక్కగా చదువుకుంటుంది, ఈవినింగ్ పూట రెస్టారెంట్ లో పనిచేస్తుంది, సాయంత్రం పూట ఆ పెద్దానికి మందులు ఇచ్చి పడుకునే ముందు 2 గంటలు చదువుకొని మళ్ళీ ప్రశాంతంగా పడుకుంటుంది. అలా 1 మంత్ గడిచిన తర్వాత కాలేజీలో ఎగ్జామ్స్ వస్తాయి అనమాట. హీరోయిన్ వెళ్లి క్వశ్చన్ పేపర్ తీసి చూస్తే తనకి ఆన్సర్లు అన్ని గుర్తురావు, అంతేకాకుండా తను ఏమైతే చదివావో అవి అస్సలు రావన్నమాట. అయినా సరే ఎలాగోలా కష్టపడి తాను ఎగ్జామ్ కంప్లీట్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు సండే వస్తుంది. ఆ సండే రోజు పౌల్ తన భార్యని తీసుకొని హెన్రీ వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు పౌల్ వాళ్ళ భార్య ఒక డిష్ తీసుకొస్తుంది. దాన్ని హీరోయిన్ అద్భుతంగా వండుతుంది. ఎందుకంటే తను ఎలాగో రెస్టారెంట్ లో పనిచేస్తుంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ తో వండుతుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఆ డిష్ నచ్చేస్తుంది. ముఖ్యంగా హెన్రీకి బాగా నచ్చేస్తుంది. దాంతో ఆయన ఏమంటాడంటే పియానో వాయించని చెప్పేసి హీరోయిన్ కి పర్మిషన్ ఇస్తాడు. దాంతో హీరోయిన్ పియానో చాలా అద్భుతంగా వాయిస్తుంది. ఆయన కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు. సడన్ గా తన ట్యూన్ చేంజ్ చేసి వాయించడం వల్ల ఆయన బాగా ఎమోషనల్ అయిపోయి అక్కడ నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి పౌల్ వాళ్ళ భార్యని అడుగుతుంది, ఏంటంటే అలా వెళ్ళిపోయానని చెప్పి అడిగితే ఆ ట్యూన్ అంటే తన భార్యకి చాలా ఇష్టం అని చెప్పడంతో హీరోయిన్ కూడా పౌల్ వాళ్ళ భార్యని బయటకు తీసుకొచ్చి అవునండి తన భార్య ఎక్కడ అని చెప్పి అడిగితే తను 3వ ఫ్లోర్ నుంచి పైనుంచి కింద పడి చనిపోయిందని చెప్పడంతో హీరోయిన్ కూడా బాధ అనిపిస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్ రిజల్ట్స్ చూసుకుంటే హీరోయిన్ మళ్ళీ యాస్టీజ్ గా ఫెయిల్ అయి కూర్చుంటుంది. దాంతో ఆ బాధ తట్టుకోలేక నైట్ బార్కి వెళ్ళి భయంకరంగా తాగుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే కక్కుంటుంది. అది చూసిన ఆ పెద్ద ఆయన వచ్చి ఏమైందమ్మా అని చెప్పి అడిగితే నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినని చెప్పేసి అంటుంది. దాంతో ఆయన ఏమంటాడంటే ఫెయిల్ అయితే ఏముంది, ఇంకోసారి ఎగ్జామ్ రాయి, అప్పుడు పాస్ అవుతావు అని చెప్పి అంటంతో హీరోయిన్ మాత్రం బాధపడుతూ ఉంటుంది. దాంతో హెన్రీ ఏమంటాడంటే నువ్వు పియానో అద్భుతంగా వాయించావు కదా, నువ్వెందుకు మ్యూజిక్ క్లాస్ కి వెళ్ళకూడదని చెప్పి అడిగితే మా నాన్న అసలు ఒప్పుకోడండి అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత మరుసటి రోజు హీరోయిన్ హెన్రీతో విషయం చెప్తుంది, చూడండి నేను ఇక్కడ బాగా చదువుకోలేకపోతున్నాను, అంతేకాకుండా మీ అబ్బాయి మనసు కూడా మార్చలేకపోతున్నాను, కాబట్టి నేను ఊరెళ్ళిపోతున్నానని చెప్పేసి బట్టలన్నీ చదువుకొని హీరోయిన్ ఊరెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత చూస్తే హీరోయిన్ కంటూ వాళ్ళ ఇంట్లో ఒక సెపరేట్ రూమ్ ఉంటుంది. దాన్ని స్టోర్ గా మార్చేసి అందులో షాప్ పెట్టారు. అది చూసి హీరోయిన్ బాధపడుతుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ నాన్న అడుగుతాడు, ఏమ్మా ఎగ్జామ్స్ లో పాస్ అయ్యావా అని చెప్పడంతో హీరోయిన్ పాస్ అయ్యానని చెప్పేసి అబద్ధం చెప్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి కూడా ఫెయిల్ అయితే వాళ్ళ నాన్న ఎక్కిరిస్తాడని చెప్పేసి ఆ మాట చెప్తుంది. ఆ తర్వాత సరే అమ్మా మళ్ళీ ఎప్పుడు వెళ్తానో చదువుకోవడానికి చెప్పడంతో చేసేదేం లేక మళ్ళీ తిరిగి ప్యారిస్ రావాల్సి వస్తుంది. వచ్చిన తర్వాత ఎన్నో ఇల్లు రెంట్ కోసం తిరుగుతుంది కానీ ఎక్కడ సెట్ అవ్వదు. ఇక తిరిగి మళ్ళీ హెన్రీ వాళ్ళ ఇంటికే వస్తుంది. వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఉండొచ్చా అని చెప్పి అడగడంతో ఆయన కూడా ఉండమంటాడు. కాకపోతే హెన్రీ ఏం చేస్తాడంటే హీరోయిన్ కి పియానో అద్భుతంగా వచ్చు కదా, దాంతో ఒక పెద్ద మ్యూజిక్ కాలేజ్ లో అడ్మిషన్ కోసం అప్లై చేస్తాడు. దాంతో హీరోయిన్ కి రిటర్న్ లెటర్ కూడా వస్తుంది. అది చూసి హీరోయిన్ షాక్ అవుతుంది. చూడమ్మా నీకు చదువు అవ్వట్లేదు కాబట్టి వెళ్ళి మ్యూజిక్ లో జాయిన్ అవ్వు, మంచి పొజిషన్ కి వెళ్తావు అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే మా నాన్నకి ఇవన్నీ నచ్చవండి, కేవలం చదువుకుంటేనే ఇష్టం అని చెప్పడంతో హెన్రీ ఏమంటాడంటే అయినా పిల్లల్ని అర్థం చేసుకోలేని తండ్రులు ఎవరన్నా ఉంటారా, కాబట్టి నీకు నచ్చిన పని నువ్వు చెయ్యి, ఏదో ఒక రోజు మీ నాన్న నిన్ను అర్థం చేసుకుంటాడు, నువ్వేం టెన్షన్ పడకని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత సరే ఇప్పుడు మీ అబ్బాయిని మీ కోడల్ని విడదీయాలి కదా, అసలు మీ అబ్బాయికి ఏమంటే ఇష్టం, మీ అబ్బాయి ఎక్కడెక్కడికి వెళ్తాడని చెప్పేసి హీరోయిన్ తన గురించి ప్రాపర్ గా తెలుసుకుంటుంది. ఇప్పుడు తాను ఒక స్విమ్మింగ్ పూల్ కి వెళ్తాడమ్మా అని చెప్పడంతో హీరోయిన్ డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది. అక్కడ స్విమ్మింగ్ చేయడానికి వచ్చిన పౌలు హీరోయిన్ చూసి షాక్ అయిపోతాడు. మీరేంటండి ఇక్కడ అని చెప్పి అడిగితే ఈ రోజు జాయిన్ అయిన ఇక్కడ అని చెప్పేసి అంటంతో పౌలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత సరే అండి నేను ఇంటికి వెళ్తానని చెప్పి అంటంతో మీరేం కంగారు పడకండి, నేను కూడా అటే వెళ్తున్నాను, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పేసి హీరోయిన్ ని కార్ ఎక్కించుకొని అలా డ్రైవ్ చేస్తూ తీసుకెళ్తూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు కూడా హీరోయిన్ తనకి ఫుట్బాల్ అంటే ఇష్టం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే పౌలుకి ఫుట్బాల్ ఇష్టం కాబట్టి. దాంతో మనోడు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఫుట్బాల్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంట్లోకి వస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ రూమ్ లో ఒక బుక్ ఉంటుంది అనమాట. ఆ బుక్ అంటే పౌల్కి చాలా ఇష్టము. అది కూడా చూసి మనోడు ఆశ్చర్యపోతాడు. మీకు కూడా ఇష్టం ఈ బుక్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా అవునండి అని చెప్పేసి అంటుంది. మన ఇద్దరు ఆలోచనలు భలే కలుస్తున్నాయని చెప్పేసి సరే వెళ్తానని చెప్పేసి పౌల్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వెనకాల హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి తన మొబైల్ నెంబర్ తనకిస్తుంది. దాంతో మనోడు కూడా నవ్వుతూ ఆ నెంబర్ తీసుకుంటాడు. కానీ తను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ మాత్రం రూమ్ లోకి వచ్చి బాధపడుతూ ఉంటుంది. నేనేంటి అసలు ఎలాంటి పనులు చేస్తున్నానని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు సాయంత్రం హీరోయిన్ రెస్టారెంట్ లో పని చేసుకుంటున్నప్పుడు అక్కడ కూడా పౌల్ వస్తాడు. వచ్చిన తర్వాత సరదాగా బయటికి వెళ్దామని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరు పబ్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంటికి వచ్చేటప్పుడు కారులో
హాల్లో హీరోయిన్ కి ఆ పౌల్ ముద్దు పెడతాడు. దాంతో హీరోయిన్ బాగా ఫీల్ అయిపోతుంది. ఆ తర్వాత తీసుకొచ్చి ఇంట్లో డ్రాప్ చేస్తాడు. ఆ రోజు సాయంత్రం వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ అక్కడే ఉండిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పౌల్ వాళ్ళ భార్య బాగా సీరియస్ గా ఉంటుంది. ఎందుకంటే పౌల్ సాయంత్రం బాగా వర్క్ ఉంది ఆఫీసులో అని చెప్పేసి వస్తాడనమాట. కాకపోతే పౌల్ వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే కొంచెం మాట్లాడాలని చెప్పేసి కంపెనీకి ఫోన్ చేస్తే సార్ ఎప్పుడో మధ్యాహ్నం వెళ్ళిపోయాడని చెప్పేసి అనడంతో ఆవిడకి డౌట్ మొదలైపోయి ఎవరితో తిరుగుతున్నావు, నన్ను వదిలేస్తావని చెప్పేసి ఆవిడ కూడా కోపంగా అక్కడి నుంచి విడాకులు తీసుకో అని చెప్పేసి వెళ్ళిపోతుంది. దాంతో పౌల్ పెద్దగా బాధపడ్డావు. ఎందుకంటే హీరోయిన్ లవ్ చేస్తుంది, అందులోనూ 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, పోతే పోయింది అని చెప్పేసి ఏం బాధపడకుండా హీరోయిన్ కి మెసేజ్లు పంపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక అందమైన అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది, నాతో తిరుగుతుంది, ఇక మీదట ఆ అమ్మాయితో జీవితం గడిపేయచ్చు అని చెప్పేసి మనోడు మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా హెన్రీ దగ్గరికి వెళ్ళి చూడండి ఇద్దరు భార్య భర్తలను విడదీయటం నాకు ఇష్టం లేదు, ఆ పాపం నాకు వద్దని చెప్పేసి నేను ఇక్కడ ఉండనని చెప్పేసి తనకి మొహం మీద చెప్పేస్తుంది. ఆ తర్వాత రెస్టారెంట్ కి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటుంది. అక్కడికి పౌల్ వచ్చేసి హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే హీరోయిన్ కూడా పౌల్కు చెప్తుంది, చూడండి ఈ రెస్టారెంట్ లో పనిచేసే ఒక అబ్బాయితో నేను లవ్ లో ఉన్నాను, దయచేసి నా గురించి మీరు తప్పుగా ఊహించుకోవద్దని చెప్పంటంతో పౌల్కి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అనవసరంగా నా భార్యను వదిలేశానని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో పౌల్కి తన భార్య ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను, అర్జెంట్ గా రా అని చెప్పంటంతో పౌల్ కూడా సరే అని చెప్పేసి హడావుడిగా వెళ్తాడు. వెళ్లి చూస్తే తన భార్య అద్భుతమైన ఒక విషయం చెప్తుంది. అదేంటంటే నేను గర్భవతిని చెప్పంటంతో ఈ పౌల్ ఎంతగానో ఆనందపడతాడు. అంతేకాకుండా ఈ విడాకులు మా విడాకులు అని చెప్పేది అనుకున్నారు కదా, దాన్ని కూడా మర్చిపోయి ఎంతో ఆనందంగా ఉంటారు. ఆ మరుసటి రోజు డైరెక్ట్ గా పౌల్ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి నువ్వు తాతయ్య కాబోతున్నావు అని చెప్పంటంతో ఈయన మాత్రం బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతూ ఎరా విడాకులు తీసుకుంటానన్నావు కదా, అదే తీసుకోరా బాబు, ఎందుకు ఎన్ని చెప్పంటంతో పౌల్ కోపం వచ్చేసి ఎన్ని రోజులు నీ మీద ప్రేమతో ఉండి ఇలా వచ్చాను, ఇక మీద నువ్వు ఇలా మాట్లాడితే నేను రాను కూడా రాను, కానీ లాస్ట్ కు ఒక విషయం చెప్తున్నాను, నెక్స్ట్ వీక్ అందరికి పార్టీ ఇస్తున్నాను, ఆ పార్టీకి నువ్వు ఒక తాతగా రావాలి, ఎందుకంటే నువ్వు తాతయ్య కాబోతున్నావు కాబట్టి, ఒకవేళ నువ్వు అక్కడికి రాలేదనుకో నేను జీవితంలో నీ మొహం చూడను, ఇదే గదిలో నువ్వు ఒక్కడివే జీవితాంతం ఉండాలని చెప్పేసి పౌల్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం మళ్ళీ హీరోయిన్ ని కలుస్తాడు. కలిసిన తర్వాత నేను తండ్రి కాబోతున్నానని చెప్పేసి ఎంతో ఆనందంగా పౌల్ హీరోయిన్ తో చెప్తాడు. హీరోయిన్ కూడా కంగ్రాచులేషన్ చెప్తుంది. కానీ పౌల్ హీరోయిన్ తో ఏమంటాడంటే చూడమ్మా ఉదయం మా నాన్నతో కొంచెం కోపంగా మాట్లాడాను, ఇక మీద నీ మొహం చూడనన్నాను, ఒకవేళ ఆయన గనక నా ఫంక్షన్ కి రాలేదనుకో దయచేసి మా నాన్న నువ్వే చూసుకోమ్మా, కొంచెం మందులు కూడా జాగ్రత్తగా ఇవ్వని చెప్పంటంతో హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. కానీ పౌల్ ఏమంటాడంటే దయచేసి నా కోసం ఈ పని చేయవా, నీ కాళ్ళు పట్టుకుంటా అని చెప్పంటంతో హీరోయిన్ కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ రెస్టారెంట్ కి వెళ్ళి పని చేసుకుంటున్నప్పుడు సడన్ గా హీరోయిన్ కి వాళ్ళ నాన్న ఫోన్ చేసి మీ యూనివర్సిటీకి ఫోన్ చేశాను, నువ్వు మళ్ళీ తప్పేవంట కదా, నువ్వు ఇన్ని సార్లు పరీక్ష రాసినా మళ్ళీ తప్పుతావు కాబట్టి అన్ని సదిరేసుకుని ఊరొచ్చేసి మన షాప్ లో పని చేసుకో అని చెప్పంటంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం హెన్రీతో హీరోయిన్ జరిగింది మొత్తం చెప్తుంది. కానీ హెన్రీ ఏమంటాడంటే చూడు నీకు చదువు అవ్వబోతేనే ఉంది, నీకు టాలెంట్ ఉంది కదా, మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి హీరోయిన్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ కొంచెం లీడ్ తీసుకొని చూడండి మీరు మా నాన్న గురించి చెప్తున్నారు, మరి మీరేం చేస్తున్నారు, మీ అబ్బాయికి ఇష్టం ఉండి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు తండ్రి కాబోతున్నాడు, మీరు తాత కూడా కాబోతున్నారు, కానీ ఈ టైంలో మీ పంతం కొద్దీ ఆ అమ్మాయికి విడాకులు ఇమ్మంటే ఎలా అని చెప్పంటంతో హెన్రీ కూడా సైలెంట్ అయిపోతాడు. అంతేకాకుండా నేను వచ్చే ఆదివారం పార్టీకి వెళ్తున్నాను, మీరు కూడా వస్తారండి లేకపోతే లేదు, ఆ తర్వాత నేను మా ఊరు వెళ్ళిపోతానని చెప్పంటంతో ఆయన కూడా బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ చేస్తే ఆదివారం రానే వస్తుంది. ఆ రోజు హీరోయిన్ తన బట్టలని ప్యాక్ చేసుకుంటుంది. ఇంకా ఊరు వెళ్లే ముందు ఒక్కసారి పౌల్ వాళ్ళ ఇంటికి పార్టీకి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళకంటూ ఒక గిఫ్ట్ తీసుకుని వెళ్తుంది. వెళ్ళిన తర్వాత పార్టీలో ఉందే ముగ్గురు, ఎందుకంటే పౌల్ ఆ తర్వాత తన భార్య హీరోయిన్. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి హెన్రీ వస్తాడు. హెన్రీని చూసి వీళ్ళ ముగ్గురు ఆశ్చర్యపోతారు. కానీ హెన్రీ మాత్రం డైరెక్ట్ గా తన కోడల దగ్గరికి వెళ్ళి చూడమ్మా నువ్వు తల్లి కాబోతున్నావు, కంగ్రాచులేషన్స్ అని చెప్పంటంతో హీరోయిన్ పౌల్ ఇద్దరు ఆశ్చర్యపోతారు. పౌల్ వాళ్ళ భార్య ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత అందరు కలిసి పార్టీ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ ఆ హెన్రీ ఇద్దరు కలిసి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత హెన్రీ హీరోయిన్ ఏమంటాడంటే చూడు నా కొడుకు కోసం నా మనసుని మార్చుకున్నాను, మరి నీ కోసం మీ నాన్న మనసు మార్చుకుంటాడా లేదా అని చెప్పంటంతో హీరోయిన్ కూడా చూద్దాం అని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళ ఊరు వెళ్ళిపోయి వాళ్ళ నాన్నకి చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తుంది, చూడు నాన్న నాకు ఇన్ని సంవత్సరాలు టైం ఇచ్చావు, ఇంకా ఒకే ఒక్క సంవత్సరం నాకు టైం ఇవ్వు, ఈ ఒక్క సంవత్సరం కనుక నాకు నచ్చిన మ్యూజిక్ లో నేను సక్సెస్ అవ్వకపోతే వచ్చి నీతో పాటు షాప్ లో కూర్చుంటా అని చెప్పంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా సర్లే ఈ అమ్మాయి బాగా కాన్ఫిడెన్స్ గా చెప్తుందని చెప్పేసి సరే నువ్వు ప్యారిస్ వెళ్ళని చెప్పేసి తనని పంపిస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ప్యారిస్ వచ్చి హెన్రీ వాళ్ళ ఇంట్లో ఉన్న పియానో మీద రోజు ట్రైనింగ్ అవుతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ప్యారిస్ నుంచి లండన్ వెళ్తుంది. అక్కడే కదా మ్యూజిక్ కాలేజ్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అతి భయంకరంగా మ్యూజిక్ నేర్చుకుంటూ ఉంటుంది. అలా సంవత్సరం గడిచిపోతుంది. అలా సంవత్సరం గడిచిన తర్వాత తనకు తెలిసే విషయం ఏంటంటే హెన్రీ చనిపోయాడని చెప్పేసి దాంతో తాను హడావుడిగా లండన్ నుంచి ప్యారిస్ తిరిగి వచ్చేస్తుంది. వచ్చి చూస్తే
వస్తే ఇంట్లో పౌల్ ఉంటాడు. పౌలుని చూసి హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఎందుకంటే పౌలుకి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత పౌల్ దగ్గరకు వచ్చి అసలు ఏం జరిగిందని చెప్పి అడిగితే పౌలు కూడా జరిగిందని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆరోగ్యం బాగా పాడైపోయింది. దాంతో హాస్పిటల్లో జాయిన్ చేశాము. కరెక్ట్ గా అదే సమయానికి నాకు బాబు పుట్టాడు. మా నాన్నకి తన మనవడంటే ఎంత ఇష్టం అంటే తనని చూడకుండా అస్సలు ఉండేవాడే కాదు. తన హాస్పిటల్లో ఉన్నా కూడా, తన ఆరోగ్యం బాగోపోయినా కూడా తన మనవడితో ఎంతో ఆనందంగా హాస్పిటల్లో ఉన్నాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు ఆరోగ్యం బాగా క్షీణించి హాస్పిటల్లోనే చనిపోయాడని చెప్పడంతో హీరోయిన్ బాధపడుతుంది. అదే సమయంలో పౌల్ ఏమంటాడంటే చనిపోయే ముందు నీకు లెటర్ ఇచ్చాడు ఇదిగో అని చెప్పేసి పౌల్ తనకి లెటర్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా పౌల్ వెళ్ళిపోయిన తర్వాత ఆ లెటర్ చదవటం స్టార్ట్ చేస్తుంది. అందులో హెన్రీ ఏం రాస్తాడంటే, చూడమ్మాయి, ఇంట్లోకి వచ్చేటప్పుడు చెప్పులు బయట వదిలేసి రావాలి. అంతేకాకుండా ఇంట్లో ఉన్నంత కాలం మందు తాగకూడదు, సిగరెట్ తాగకూడదు. మరి ముఖ్యంగా ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి నీ జీవిత లక్ష్యాన్ని పక్కన పెట్టకూడదు. అది మీ నాన్న అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. కాబట్టి నీకు నచ్చిన పని జీవితాంతం చేస్తూ ఉండు, జాగ్రత్తగా ఉండని చెప్పేసి ఆ లెటర్ లో హెన్రీ రాసుంటాడు. అది చదివిన తర్వాత హీరోయిన్ బాగా ఎమోషనల్ అయిపోతుంది. నిజం చెప్పాలంటే హెన్రీ హీరోయిన్ ని ఒక తండ్రిలా ట్రీట్ చేసి తను ఏం కావాలనుకుందో దాని వైపు వెళ్ళేలా చేశాడు. అలా హీరోయిన్ ఎమోషనల్ గా నడుచుకుంటూ బయటకు వచ్చి విండో వైపు చూస్తుంది. ఎందుకంటే తాను లండన్ వెళ్ళేటప్పుడు ఆ విండోలోనే హెన్రీని లాస్ట్ గా చూసింది. ఆ తర్వాత తన సమాధి దగ్గరికి వెళ్లి చాలా ఎమోషనల్ అయిపోతుంది. అక్కడ ఒక బుక్ పెట్టి తాను నడుచుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా నాకు నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి జీవిత లక్ష్యాలు ఉంటాయి. కానీ ఇంట్లో వాళ్ళు కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళని ఎంకరేజ్ చేయరు. లేకపోతే వాళ్ళకంత సీన్ లేదని చెప్పేసి వాళ్ళే అనుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఉంటారు. కానీ అలాంటి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో హెన్రీ లాంటి ఒక వ్యక్తి వస్తే మాత్రం వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని వాళ్ళు తొందరగా చేరుకుంటారు. సో ఈ ట్రావెలింగ్ ఏదైతే ఉందో నాకైతే బాగా నచ్చింది. హెన్రీ ఏంటంటే హీరోయిన్ జీవితాన్ని మార్చాడు. హీరోయిన్ కూడా హెన్రీ జీవితాన్ని మార్చింది. ఎందుకంటే తను చనిపోయే చివరి రోజుల్లో తన మనోడితో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ నవ్వుతూ చనిపోయాడు. ఒకవేళ హెన్రీ జీవితంలోకి హీరోయిన్ రాకపోయినా, హీరోయిన్ జీవితంలోకి హెన్రీ రాకపోయినా వీళ్ళిద్దరూ జీవితాంతం బాధపడుతూ ఆ తర్వాత చనిపోయే వాళ్ళే. బట్ ఈ సినిమా నాకు నచ్చడానికి మెయిన్ రీజన్ ఇదే. మన జీవితంలో కూడా మనల్ని నవ్వించే వాళ్ళు, మన జీవిత లక్ష్యం వైపు మనల్ని నడిపించే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఒకవేళ వచ్చే ఉంటారు. వాళ్ళని గ్రహించకపోతే మాత్రం అది మన తప్పు. అంతేనండి, అంతకు మించి ఏం లేదు. ఈ సినిమా మీకు నిజంగా నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.